మహాభారతంలో మనకు తెలిసిన యోధులు చాలామందే ఉన్నారు. కాని కర్ణుడిలాంటి ఒక సంక్లిష్టమైన, విషాదభరితమైన పాత్ర మరొకటి కనిపించదు. ఆయన కథలో వీరత్వముంది, దానగుణముంది, స్నేహముంది, అన్నింటినీ మించి విధి ఆడిన వింత నాటకముంది. ఇంతకీ ఎవరీ కర్ణుడు? ఆయన కథ మనకేం చెబుతుంది? పదండి, ఈరోజు దాని గురించే వివరంగా మాట్లాడుకుందాం. కర్ణుడి పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దానవీర శూరకర్ణుడు అనే బిరుదు. నిజమే, దానంలో అయినా పరాక్రమంలో అయినా ఆయనకు ఆయనే సాటి. కాని ఇంత గొప్ప వ్యక్తికథలో ఒక పెద్ద కాని ఉంది. అదేంటో చూద్దామా? అవును, అన్ని మంచి గుణాలు ఉన్న ఒక వ్యక్తి అధర్మం పక్షాన ఎందుకు నిలబడ్డాడు? ఇది చాలా పెద్ద ప్రశ్న కదూ. ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం ఆయన పుట్టుక దగ్గర నుంచి కథని మొదలుపెట్టాలి. కర్ణుడి జీవితాన్ని శాసించింది, నడిపించింది అంతా ఆయన పుట్టుకే. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒకవైపు దైవపుత్రుడు, మరోవైపు శాపగ్రస్తుడు. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన జీవితం ఆయనది. కర్ణుడి పుట్టుక వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆయన సాక్షాత్తు సూర్యభగవానుడికి, కుంతీదేవికి, ఆమెకు పెళ్లి కాకముందే జన్మించాడు. అంతేకాదండోయ్, పూర్వజన్మలో ఆయన సహస్రకవచుడు అనే రాక్షసుడు. పుట్టుకతోనే దైవికమైన కవచకుండలాలతో పుట్టాడు. కాని రాజవంశంలో పుట్టినా లోకనిందకు భయపడి కుంతి ఆయన్ని నదిలో వదిలేసింది. చివరికి ఒక రథసారథి అయిన అధిరథుడు, ఆయన భార్య రాధ ఆయన్ని పెంచుకున్నారు. చూశారా, పుట్టుకతోనే ఎంత పెద్ద గుర్తింపు సంక్షోభం! ఆ ఒక్క పదం, సూతపుత్రుడు, ఈ ముద్ర కర్ణుడిని జీవితాంతం ఒక నీడలా వెంటాడింది. దైవిక పుత్రుడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఈ అవమానమే ఆయనలో పట్టుదలని, గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆకలిని పెంచింది. ఆయన పరాక్రమం వెనుకున్న అసలైన కారణం బహుశా ఇదేనేమో. కర్ణుడి ప్రతిభను చూసి విధికి కూడా కన్ను కుట్టిందేమో. అందుకే ఒకదాని తర్వాత ఒకటిగా శాపాలు ఆయన జీవితంలోకొచ్చాయి. అయితే ఇవి కేవలం దురదృష్టమని కొట్టిపారేయలేం. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితమే ఈ శాపాలు. కర్ణుడికి ఒకటే లక్ష్యం: అస్త్రవిద్యలో తనను మించినవాడుండకూడదు. దానికోసం బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ అస్త్రం తెలిసిందెవరికి? సాక్షాత్తు పరశురాముడికి. అక్కడికి వెళ్లాడు. కాని ఒక పెద్ద సమస్య ఎదురైంది. అదేంటంటే, పరశురాముడు కేవలం బ్రాహ్మణులకే విద్య నేర్పుతాడు. సూతపుత్రుడైన కర్ణుడికి అది సాధ్యం కాదు. అందుకే తాను బ్రాహ్మణుడినని ఒక అబద్ధం చెప్పి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు. కాని ఒకరోజు నిజం తెలిసిపోయింది. అప్పుడు పరశురాముడు కోపంతో, "నువ్వు నన్ను మోసం చేసి జ్ఞానం సంపాదించావు. నీకు ఈ అస్త్రం అత్యంత అవసరమైనప్పుడు దాని మంత్రాన్నే మర్చిపోతావో" అని శపించాడు. ఈ ఒక్క శాపం అతని విధిని తలక్రిందులు చేసింది. ఇక రెండో శాపం. ఇది అస్త్రసాధన చేస్తున్నప్పుడు అనుకోకుండా జరిగిన ఒక పొరపాటు వల్లొచ్చింది. ఒక బ్రాహ్మణుడికి చెందిన హోమధేనువు దూడ కర్ణుడి బాణానికి గురై చనిపోయింది. ఈ చిన్న పొరపాటే అతని పతనానికి మరో కారణమైంది. కర్ణుడి బాణం తగిలి తన దూడ చనిపోవడంతో ఆ బ్రాహ్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. "నా నిస్సహాయ దూడను ఎలా అయితే చంపావో, అలాగే యుద్ధంలో నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది" అని శపించాడు. చూశారా, విధి ఎలా నెమ్మదిగా అతని చుట్టూ ఉచ్చు బిగిస్తోందో? కర్ణుడి జీవితంలో ఎన్ని మచ్చలున్నా ఆయన దానగుణం మాత్రం సూర్యుడిలా ప్రకాశించింది. అందుకే కదా ఆయన్ని ఇప్పటికీ దానకర్ణుడు అని పిలుచుకుంటాం. అసలు ఎందుకలా అంటారో ఇప్పుడు చూద్దాం. ఇది కర్ణుడి దానగుణానికి ఒక నిలువెత్తు నిదర్శనం. కురుక్షేత్ర యుద్ధంలో తన కొడుకు అర్జునుడిని ఎలాగైనా గెలిపించాలని ఇంద్రుడు ఒక ప్లాన్ వేశాడు. బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరికి వచ్చి ఆయన పుట్టుకతో వచ్చిన సహజ కవచకుండలాలను దానంగా అడిగాడు. ఆ కవచకుండలాలు ఉన్నంతవరకు కర్ణుడిని ఎవరూ ఓడించలేరు. ఈ మోసం గురించి కర్ణుడి తండ్రి సూర్యభగవానుడు ముందే హెచ్చరించినా, ఇచ్చిన మాట తప్పనని, తన ప్రాణాలకే ముప్పు అని తెలిసినా ఆ కవచకుండలాలను తన శరీరం నుంచి కోసి దానమిచ్చాడు. ఆలోచించండి, ఇంతటి త్యాగం ఎవరైనా చేయగలరా? ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడి గర్వాన్ని అణచడానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఇద్దరికీ చెరొక బంగారు పర్వతాన్నిచ్చి దానం చేయమన్నాడు. అర్జునుడు కష్టపడి ఒక్కొక్కరికి పంచిపెట్టుతూ అలసిపోయాడు. చివరికి ఆ సంపదపై మమకారం కూడా పెంచుకున్నాడు. కాని కర్ణుడేం చేశాడో తెలుసా? వెంటనే గ్రామస్తులను పిలిచి, "ఈ పర్వతం మీది, మీకు కావాల్సినంత తీసుకెళ్ళండి" అని చెప్పాడు. ఇక్కడే తేడా. నిజమైన దానమంటే మమతారం లేకుండా ఇవ్వడం. ఆ గుణం కర్ణుడిలో ఉంది. ఇప్పుడు కర్ణుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం దుర్యోధనుడితో స్నేహం. ఈ స్నేహం అతనికి అప్పటిదాకా లేని గౌరవాన్ని, ఒక రాజ్యాన్ని ఇచ్చింది. కాని అదే స్నేహం
అతన్ని అధర్మం వైపు లాక్కెళ్ళి చివరికి ఆయన వినాశనానికే కారణమైంది. జీవితాంతం సూతపుత్రుడు అనే అవమానాలు పడుతున్న కర్ణుడిలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏకైక వ్యక్తి దుర్యోధనుడు. అందరూ అవమానిస్తుంటే దుర్యోధనుడు అతన్ని అంగరాజ్యానికి రాజుని చేశాడు, సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించాడు. ఈ ఒక్క మేలుతో కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంతం బానిసైపోయాడు. ఆ స్నేహానికి, ఆ కృతజ్ఞతకు కట్టుబడి కర్ణుడు తన విచక్షణను కోల్పోయాడు. దుర్యోధనుడు నడుస్తున్నది అధర్మ మార్గమని తెలిసినా మిత్రధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ ధర్మానికి, స్నేహానికి మధ్య జరిగిన పోరాటంలో కర్ణుడు స్నేహాన్నే గెలిపించాడు. కాని అదే అతన్ని ఓడించింది. ఇక కర్ణుడి విషాదగాథ ముగింపుకు వచ్చింది. కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజు. ఆ రోజు విధి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. అతని శాపాలన్నీ ఒకేసారి అతనిపై దాడి చేశాయి. ఆ రోజు ఉదయం కర్ణుడు కౌరవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా యుద్ధంలోకి అడుగుపెట్టాడు. అర్జునుడితో భీకరమైన యుద్ధం జరుగుతోంది. సరిగ్గా కీలక సమయంలో బ్రాహ్మణుడి శాపం ఫలించింది. అతని రథచక్రం బురదలో కూరుకుపోయింది. నిరాయుధుడై చక్రం పైకి తీస్తుండగా పరశురాముడి శాపం పనిచేసింది. బ్రహ్మాస్త్రమంత్రం గుర్తుకురాలేదు. సరిగ్గా అదే సమయానికి అర్జునుడు తన బాణాన్ని సంధించాడు. ఇది కేవలం యుద్ధంలో జరిగిన మరణం కాదు, విధి రచించిన ఒక వధ. కర్ణుడు చనిపోయిన తరువాత విషాదం మరింత పెరిగింది. కుంతీదేవి పాండవుల దగ్గరికొచ్చి ఒక నిజాన్ని చెప్పింది. వాళ్లు చంపింది బద్ధ శత్రువుని కాదు, తమ సొంత అన్నయ్యని అని. ఆ మాట విన్నప్పుడు పాండవుల హృదయాలు బద్దలయ్యాయి. ఈ ఒక్క నిజం ఆ యుద్ధం వెనుక ఉన్న అసలైన విషాదాన్ని కళ్లకు కట్టింది. కర్ణుడిని చంపేశానని అర్జునుడు గర్వపడుతుంటే శ్రీకృష్ణుడు అసలు విషయం చెప్పాడు. అర్జునా, నువ్వు కర్ణుణ్ణి ఓడించలేదు, అతన్ని ఓడించింది చాలా ఉన్నాయని చెప్పి వివరించాడు. ఇంద్రుడి మోసం వల్ల కవచం పోయింది. తల్లి కుంతికిచ్చిన మాట వల్ల నాగాస్త్రాన్ని ఒక్కసారే వాడాడు. గురువు శాపం వల్ల బ్రహ్మాస్త్రం మర్చిపోయాడు. బ్రాహ్మణ శాపం వల్ల రథం కూరుకుపోయింది. చివరికి ఆ నాగాస్త్రం నుంచి నిన్ను కాపాడటానికి నేనే రథాన్ని భూమిలోకి తొక్కాను. ఇన్ని కలిస్తేనే కర్ణుడు ఓడిపోయాడు, అంతే తప్ప నీ పరాక్రమం ఒక్కటే కారణం కాదు అని చెప్పాడు. చివరికి మనకు మిగిలే నీతి ఇదే: ధర్మో రక్షతి రక్షితః. అంటే మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మవే మనల్ని కాపాడుతుంది. కర్ణుడి కథ మనకు చెప్పే అతిపెద్ద పాఠం కూడా ఇదే. ఎన్ని గొప్ప గుణాలున్నా, ఎంత పరాక్రమమున్నా, మనం నిలబడ్డవైపు ధర్మం లేకపోతే పతనం ఖాయం. కర్ణుడి జీవితం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక వ్యక్తిలోని సామర్థ్యాలు, గుణాలు అతన్ని గొప్పవాడిని చేస్తాయా? లేక అంతిమ విజయాన్ని ఇచ్చేది మనం నిలబడ్డ ధర్మమా? అసలు ఏది ముఖ్యం? వ్యక్తి గొప్పతనమా? లేక ఆ వ్యక్తి నిలబడిన ఆశయమా? దీనిపై ఆలోచించండి.